వచ్చి జనరల్ మీరు అడిగింది ఏ ప్లానింగ్ లేకుండా ఉండేవాళ్ళు రోజుకు ఒక టూల్స్ వాడతారు. ఓకే. మూవింగ్ యావరేజ్ వాడతారు, స్టొకాస్టిక్ వాడతారు, ఓకే. పారాబోలిక్ వాడతారు. టూల్ ఏదైనా వాడచ్చా? రోజు ఇలా వాడే 93% లాస్ అయ్యారు. ఓకే. ఓకే. ఇలా వాడియే 93% లాస్లో ఉన్నారు. ఓకే. అదే అంటున్నాను, మీరు ఏది మీకు సూట్ అవుతుంది, మీరు అన్నీ వాడండి. ఓకే. అన్నీ వాడి ఏది మీకు సూట్ అవుతుంది అనేది మీరు సెట్ చేసుకుంటే, సెట్ చేసుకున్న తర్వాత కూడా నష్టాలు వస్తాయి. ఓకే. ఆ నష్టాల్లోంచి మళ్ళీ లాభాల్లోకి వెళ్ళాలి. స్టాక్ మార్కెట్ అంటేనే లాస్ వస్తుందండి. ఓకే. ఎందుకంటే రియల్ చెప్తున్నా, రియల్ ఫ్యాక్ట్. ఆ లాస్ని నువ్వు ఓవర్కమ్ చేసి ప్రాఫిట్లో రావడమే నువ్వే విన్. ఆ 7% ఉన్నారు కదా వాళ్ళు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంట్రీ పాయింట్ కొంచెం చూసుకొని నేను ఎంట్రీ ఇచ్చాను. స్టాప్ లాస్ అనేది ఇంపార్టెంట్. డెఫినెట్గా సార్. ఓకే సార్, నేనేమంటానంటే మనకంటూ నేను చెప్పాను కదా, ఏ పారామీటర్ మీకు సెట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో ఒక స్ట్రాటజీని డిజైన్ చేసుకోండి. ఓకే. డిజైన్ చేసుకున్న తర్వాత మీరు సొంతగా ఆలోచించండి. ఓకే సార్, మీకంటూ ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళకంటూ ఒక సొంత నాలెడ్జ్ ఉంటుంది కదా, అది కూడా కావాలి. ఓకే. అది కావాలి. మీకేది సూట్ అవుతుంది విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, ఎంట్రీ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, మనకి ఓవరాల్గా పర్ యానం ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇవన్నీ మనం ఆలోచించుకొని తర్వాత ఎంటర్ అవ్వాలి.